హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోను, అది కూడా మనకు తగిన బడ్జెట్లో రాబోతున్న ఒక సూపర్ ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఒక సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విత్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఒక పవర్ఫుల్ ప్రాసెసరు, మంచి కెమెరాస్ అండ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు అండ్ ముఖ్యంగా ఒక ప్రీమియం లుక్. సో ఇవన్నీ కలిపి ఒక 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ఫోన్ కావాలి అని వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు వెయిట్ చేయండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీకు ఒక సూపర్ ఫోన్ అయితే రాబోతుంది. అది రియల్మీ వాళ్ళు 17వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ 10 Pro Plus అనమాట. ఇది మన ఇండియాలో మేబీ 17 తర్వాతే లాంచ్ అవుతుంది. యాక్చువల్గా చైనాలో కూడా 7వ తారీఖు 6వ తారీఖు అంటే నిన్న వాటిలో లాంచ్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే అది 17వ తారీఖు షిఫ్ట్ అయింది. సో ఆ తర్వాత మన ఇండియాకి మాత్రం ఒక 1 వీక్ వేసుకోవచ్చు, లేదంటే 20వ తారీఖు తర్వాత మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ ఫోను ఖచ్చితంగా 25,000 అయితే మినిమం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంతకంటే తక్కువకి వచ్చింది అనుకోండి, అది బ్లాక్ బస్టరే. అంతకంటే 30,000 దాటిపోయింది అనుకోండి, స్కిప్ చేయమని చెప్తాను. సో ఈ ఫోన్ గురించి దీంట్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఇది ఒక కర్వ్డ్ డిస్ప్లేతో రాబోతున్న ఫస్ట్ రియల్మీ స్మార్ట్ ఫోన్ అనమాట. అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్న మొట్టమొదటి కర్వ్డ్ డిస్ప్లే ఫోను. చాలా బిగ్ స్టెప్ వేసారని చెప్పాలి. మిడ్ రేంజ్లో ఒక ప్రీమియం సెగ్మెంట్ కేటగిరీని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో వాడబోతున్న డిస్ప్లే కూడా ఖచ్చితంగా వీళ్ళ మదర్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఒప్పో బ్రాండింగ్ కావచ్చు, లేదంటే బీబీకే గ్రూప్లో ఉన్న మోస్ట్ పాపులర్ కర్వ్డ్ డిస్ప్లే, ఎల్టీపీఓ, AMOLED డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో, సో దీన్నే యూజ్ చేస్తారేమో అని నేనైతే అనుకున్నాను. ఒకవేళ అది కానీ యూజ్ చేస్తారనుకోండి, అది ఇక సూపర్ అనమాట. ఎందుకంటే జనరల్గా అది 50,000 60,000 రూపాయల ఉండే స్మార్ట్ ఫోన్స్లో ఎల్టీపీఓ కర్వ్డ్ డిస్ప్లేస్ వాడుతూ ఉంటారు. మంచి బ్రైట్నెస్ ఉంటుంది, మంచి కలర్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో అల్టిమేట్గా మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే కన్ఫామ్ అయిపోయింది. ఈరోజు కూడా వీళ్ళు అఫీషియల్గా కన్ఫామ్ చేశారు. 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది, ఫుల్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. ఇది ఖచ్చితంగా శాంసంగ్ డిస్ప్లేనే వాడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇక రెండోది, దీంట్లో ఉన్న ప్రాసెసరు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్. ఇది ఒక 6 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసరు. పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఇది మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఇంకొన్ని ఫోన్స్ కూడా లాంచ్ అవుతాయి మన ఇండియాలో డిఫరెంట్ బ్రాండింగ్స్లో. సో అందుకని ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే అవుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ కెమెరా ఏముంటుంది అనేది మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో వెయిట్ చేయాలి. 3 కెమెరాలు ఉంటాయి, 108+, 8+2. ఇది ఒక కాంబినేషన్ అని వింటున్నా నేను. ఇంకో కాంబినేషన్ ఏంటంటే 50+, 8+2. సో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది ఉంది కదా, పాపులర్. ఒప్పో, రియల్మీ వాళ్ళు కూడా వాడారు. ఇలాంటి కెమెరాను వాడతారేమో అనుకుంటున్నాను. సో 108 50 అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఆ 2 కెమెరాలు పెద్ద పనితనం మనకు తెలిసిందే. మన దాని గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ 16 or 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని రూమర్ అయితే ఉంది. యాక్చువల్గా ఇదే డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ 200 మెగాపిక్సెల్ కెమెరాని కూడా సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా రెడ్మీ వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 12 Pro Plus వీటిలలో వాడారు కదా. సో అందుకని అది కూడా క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆ ప్రాసెసర్కి. కాకపోతే వీళ్ళు మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరానే వాడుతున్నారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది వెయిట్ చేయాలి, దీని గురించి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, లేదంటే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 80 వాట్స్ ఆల్రెడీ రియల్మీ వాళ్ళు వాడారు, ఒప్పో బ్రాండింగ్లో ఆల్రెడీ ఉంది, ఒప్పో గ్రూప్లో. సో అందుకని 80 వాట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ రెండింటిలో ఏదో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ లేటెస్ట్ కలర్ వైస్, అదే అకా రియల్మీ UI ఏదో ఒక పేరు, అఫీషియల్ అయితే కలర్ వైస్. సో ఇదే UI అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. లేటెస్ట్ కలర్ వైస్ 13 మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా మీకు త్వరలోనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫీచర్స్తో నేను అనుకోవటం మాత్రం బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ 25,000 అయితే సూపరు. 26, 27,000 అయితే పెట్టవచ్చు విత్ కార్డ్ ఆఫర్స్ అని ఇస్తే. 30,000 దాటితే మాత్రం స్కిప్ చేయండి. బేస్ వేరియంట్ 30,000 దాటితే స్కిప్ చేయొచ్చు అనుకుంటున్నాను. చూడాలి వీళ్ళు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారనేది మాత్రం వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో మీరు ఏమైనా ఫోన్ ప్లాన్ చేసుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఒక 1 వీక్ 10 days మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది రియల్మీ 10 Pro Plusకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. యాక్చువల్గా ఈ రియల్మీ 10 సిరీస్లో 3 ఫోన్లు లాంచ్ అవుతాయి మన ఇండియాలో. రియల్మీ 10 G99 ప్రాసెసర్, AMOLED డిస్ప్లే,
అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. రియల్మీ 10 Pro ఇది అండర్ 20,000 బడ్జెట్లో ఉంటుంది. రియల్మీ 10 Pro ప్లస్ ఇది 25,000 బడ్జెట్లో ఉంటుంది. సో అందుకని వెయిట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.